జిల్లా మంథని పట్టణంలో మంథని గోదావరి ఖని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. మంథని మండలం కన్నాలవాగు నుంచి నీరు ఇవ్వాలని, ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇస్తామని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందు డబ్బాలో పాటు వరి కొయ్యలతో రాస్తారోకో నిర్వహించారు. సింగరేణి నుంచి బొక్కలవాగు ద్వారా కర్నాలవాగుకు వస్తున్న నీటిని ఎగువన ఉన్న కొంతమంది రైతులు మోటార్లు పెట్టడంతో కింద సాగు చేస్తున్న రైతులకు సాగునీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీ కాలు పట్టుకుంటే నీకు నీళ్ళు వస్తాయా? పట్టుకోండి. మల్లెపల్లి విలేజ్ నాది. నేను ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి వ్యవసాయం చేస్తాను. నా కరెంటు మోటార్ పార్కం బొక్కల వాకు ఉంటుంది. 10 ఎకరాలు వ్యవసాయం చేసిన. ఇదివరకు 20 ఏళ్ళ నుంచి వెళ్ళి నాకు పొలం అనేది ఎప్పుడైతే ఉల్లారిపోలేదు. ఒకసారి ఎప్పుడో ఒక 15 ఏళ్ళ కిందట రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరెంటు చక్కలేక అప్పుడు ఉల్లారిపోతే మళ్ళీ ఇప్పుడు వాటర్ లేక ఉల్లారిపోతుంది. కనీసం డీల్ రోజు 1000 రూపాయలు డీల్ వచ్చినా ఒక దొయ్యదడతలేదు. కరెంటు ఉన్నప్పుడు నీళ్ళు వస్తలేవు, నీళ్ళు ఉన్నప్పుడు కరెంట్ వస్తలేదు. నాకు ఒక 20 రోజులు నీళ్ళు ఇచ్చినట్టు అయితే పొలాలు మొత్తం అంటుతాయి. దీని దగ్గర అక్కడి నుంచి వెళ్ళి ఈ 6 విలేజీలు సిద్ధపల్లె కానికలు మొదలు పెడితే ఈ మంత్రి దాకా 6 విలేజీలు ఉన్నాయి. 6-7 విలేజీలు ఉన్నాయి. 6-7 విలేజ్లలో మొత్తం యొక్క 10 రోజులు అయితే మాత్రం ఒక బొట్టు నీళ్ళు కాదు. రైతులు మందు దాగి వచ్చే కథ. నేను ఒక 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు 10 ఎకరాల పొలం నాటించిన. ఒక 20 రోజులు వాటర్ నాకు ఒక 4-5 తల్లిస్తే నాకు ఒక 3-4 లక్షలు, నా ఐదంగా 2 లక్షలు మిగిలితే నేను బతికే పరిస్థితి. లేకపోతే ఒక 3 లక్షల రూపాయలు అప్పు అయినట్టే. 3 లక్షల రూపాయలు అప్పు అయితే అక్కడ మందు బస్తాలు ఊరుకోడు. పెట్టిన పైసలన్నీ మా రైతు రాదంటారు తప్ప కానీ రైతు జేబులోకి వెళ్ళి పైసలన్నీ ఎగజల్లుతూనే పని అవుతుంది. పైసలు ఎగజల్లినా కొన్ని టైంలలో బైక్లోడు దొరకడు, కూలోడు దొరకడు, నాటోడు దొరకడు. ఇవన్నీ కష్టపడి చేస్తే కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నాను. ఏం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎవరనేది మాకు అవసరం లేదు. మాకు నీళ్లు మంచిగా వచ్చినాయి, పంటలు పడినాయి, కరెంటు మంచిగా వచ్చింది. మంథని పరిధిలోని క్షీర సముద్రము మరియు అయ్యగారి చెరువు, బండ చెరువు, ఏంపాడు కెనాల్ కింద చివరి ఆయకట్టు అయిన మంథనిలో దాదాపు 3000 నుంచి 5000 ఎకరాలు వరి పంట వేయడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా వారం రోజులు నీళ్లు ఇవ్వడం, వారం రోజులు నీళ్లు బంద్ చేయడం అనేది ఇవ్వడం ద్వారా మేము ఇక్కడ వరి పొలం సాగు చేయడం జరిగింది. మాకు 2-3 తడులు తప్ప ఇప్పటి వరకు నీళ్ళు అందడం జరగలేదు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాటర్ ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు ఏంపాడు కెనాల్ నుంచి కూడా మాకు నీళ్లు రావడం జరగలేదు. చివరి ఆయకట్టు ఎండిపోవడం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. రైతులు దాదాపు 5000 ఎకరాలు ఇప్పటికీ దాదాపు ఆఖరి స్థితిలో ఉన్నాయి. మాకు ఇంకొక 20-25 రోజులు కాలువ నీళ్లు ఇవ్వడం జరగడం వల్ల కొద్ది ఉపశమనం జరిగి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మీరు త్వరగా మా రైతుల బాధలను గుర్తించి ఒక 15 నుంచి 20 రోజులు ఈ చెరువులు, ఏంపాడు కెనాల్ అయినా ఇది నీళ్లు విడుదల చేయడం వల్ల రైతులు గట్టెక్కే అవకాశం ఉన్నదని తెలుసు. మంత్రి రైతులం మేము. ఇది పోచమ్మవాడ చివరి ఆయకట్టు. ఇది ఎస్ఆర్ఎస్బి కెనాల్ ఉంది, ఏంపాడు కెనాల్ ఉంది. 2 కెనాల కింద కలిపి మినిమం 3000 ఎకరాల దాకా సాగు చేస్తాము. ఇక్కడ సాగు చేసే రైతులలో మళ్ళీ 70% ఏమో కౌలు రైతులే ఉన్నారు. కౌలు చేసుకుని ఉండే రైతులే ఉన్నారు. లాస్ట్ స్టేజ్ పొట్ట దశకు వచ్చింది. పొట్ట దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తానికి నీళ్ళు సప్లై అనేది బంద్ అయిపోయింది. మోటార్లు నడుస్తానే ఈ వచ్చే నీళ్లకు మల్లెపల్లి కన్నాల సైడ్ మోటార్లు నడవడంతో కింది రాక నీళ్ళ సప్లై లేదు. ఆల్రెడీ ఇక్కడ అయ్యగారి చెరువు దగ్గర పరిసర ప్రాంతాలలో 100 ఎకరాల దాకా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. మీరు దయదలిచి మాకు నీళ్లు విడుదల చేస్తేనే మేమన్నా గట్టెక్కే పరిస్థితి ఉన్నది. లేదంటే మాత్రం 3000 ఎకరాలు బీడైపోయే పరిస్థితి ఉన్నది.
రైతులకి ఇక మందు దబ్బాలు తప్పించి వేరే గత్యంతరం అయితే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మాత్రం కౌలు రైతులం, మొత్తం మంది కౌలు రైతులమే. అబోవ్ 70% కౌలు చేసుకుంటే వాళ్ళమే. ఆల్రెడీ ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల పెట్టుబడి కూడా అంతా అయిపోయింది. ఓన్లీ కోసుకునే పరిస్థితి తప్పించి ఏం లేదు. పంట కోతకొచ్చే టైంలో నీళ్లు బంద్ అయిపోయినాయి, పూర్తిగా బంద్ అయినాయి నీళ్లు. మాకు ఇక్కడ నీళ్లు బోర్లు లేవు, వేరే సోర్సు లేదు, ఓన్లీ కెనాలే గత్యంతరం. మాకు రైతులం మేము. ఇది పోచమ్మవాడ చివరి ఆయకట్టు. ఇది ఎస్ఆర్ఎస్బి కెనాల్ ఉంది, ఏంపాడు కెనాల్ ఉంది, 2